అడవిలో చాలా జంతువులు ఉంటాయి. మరొకటి చెప్పుకుందాం. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. మరి జంతువులన్నిటికీ బాగా బలాఢ్యంగా కనిపించే జంతువు, నాలుకాల జంతువు ఏదైతే ఉందో ఏనుగు. అన్నిటికన్నా బలంగా ఉంటుంది, అన్నిటికన్నా ఎత్తుగా ఉంటుంది, అన్నిటికన్నా పొడవుగా ఉంటుంది. ఏనుగు అంటే ఏనుగే. అడవిలోని జంతువులన్నిటికీ కూడా పెద్దగా ఉంటుంది. కానీ రాజు మాత్రం సింహమైంది. ఎందుకైంది? మరి ఏనుగు రారాజు కావచ్చు కదా. అడవికి రారాజు అంటే ఎవరిని అంటాం మనం? సింహాన్ని అంటాం. మరి సింహమే ఎందుకైంది? ఏనుగు కావచ్చు, ఏనుగుగా ఉన్న కొంచెం ఎత్తుగా ఉండి మెడలు పొడుగ్గా ఉన్న ఒంటె కావచ్చు, ఇంకా జిరాఫీ కావచ్చు. ఇట్లాంటివన్నీ ఎందుకు కాలేదు? మరి ఇవన్నీ పెద్ద జంతువులే కదా. పోనీ చిన్న జంతువులకు మెదడు బాగా ఉంటుంది అనుకుంటే నక్క తెలివి కలదు కదా, నక్క కూడా కావచ్చు రారాజుగా. కనుక ఇవన్నీ గమనిస్తే మనకు ఏనుగు కంటే పెద్ద జంతువు లేనప్పుడు మిగతా నేను చెప్పిన జంతువులన్నీ కూడా ఎందుకు రారాజు కాలేదు? సింహమే ఎందుకైంది అంటే మనం ఆలోచన చేయాలి. మా సింహం ఎందుకైందంటే సింహము తనను తాను నేను రాజును అని భావిస్తుంది, ఆ రకంగా ప్రవర్తిస్తుంది, ఆ రకంగా హుందాగా ఉంటుంది. అవసరమైతే ఏనుగు కుంభస్థలాన్ని కూడా మనకు పైకి దూకి అంతెత్తు ఏనుగు మీద ఉండి మెడను చండాడి చీలుస్తుంది. కనుక ఏనుగు కుంభస్థలాన్ని చీల్చేది సింహమే కదా. అంటే సాహసం ఉంటుంది, అట్లాగే ధైర్యం ఉంటుంది, దానికి తెగువ ఉంటుంది. ఇవన్నీ సింహానికి రారాజుగా చేయడానికి కారణమైంది. దాంతోపాటు నేను రాజును అని వీళ్ళు అనుకుంటే లాభం లేదు. మిగతా జంతువులన్నీ కూడా తనకు తాను సింహం మాత్రం ఆ రాజ్యాన్ని, ఆ అడవిని పాలించే దానికి కారణం ప్రధానంగా ఆత్మవిశ్వాసము, అట్లాగే దానికి ఉన్న బలము, ఆ బలాన్ని ఉపయోగించుకొని ఎంత పెద్ద జంతువునైనా చంపే గుణం ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కోసారి అటువంటి సింహం కూడా ఓడిపోతుంటుంది. చూస్తాం కదా, నక్కజిత్తులతోని సింహము మనకు బావిలో తనలాంటి సింహం ఇంకోటి ఉంది అనుకొచ్చి బావిలో దూకిన సందర్భం చూసాం మనం. ఆ కథ ఒకటి చెప్పుకున్నాం గతంలో. అట్లానే నక్కజిత్తులతోనే కాకుండా సింహం పెద్ద ఎత్తున సాహసమే ఉన్నా కూడా ఒక్కోసారి దున్నపోతులు లాంటివి కూడా తన దూడను కాపాడుకోవడానికి తిరగబడితే ఎట్లా పారిపోతాయో చూసాం. సింహాల గుంపే పారిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం మన సోషల్ మీడియాలో. అందుకని సింహం ఎంత రారాజు అయినా సింహం తప్పు చేస్తే, సింహానికి తిరుగుబాటు చిన్న జంతువులతోనైనా ఎదురైనా కూడా ఆ సింహం పారిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి. అది కూడా చూస్తున్నాం. సింహం ఉన్న ప్రజాస్వామ్యంలో ఒక రాజు అయితే ఆ రాజు సక్రమంగా ప్రవర్తించినంత కాలం ఆకలికి ఏదైతే హింస చేస్తుందో, ఆకలికి ఒక జంతువుని వేటాడుతుందో అంతవరకే పరిమితం అయితే ఏం కాదు. కానీ సింహం అతిశయోక్తికి పోయి, అధికార దర్పానికి పోయి పెద్ద ఎత్తున నేను ఎవరినైనా చంపగలుగుతా అనే మనకు ఏదైతే ఆత్మవిశ్వాసం కాస్త అహంకారానికి మారితే ఎంత పెద్ద సింహమైనా దున్నపోతులతోని ఇతర జంతువులతోని తరిమి వేయబడుతుందో ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులైన ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇతరత్రైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా తమకు మించి తమకు బలం ఉందని భావించిన, తమకు మించి అహంకారానికి ప్రవర్తించిన తప్పనిసరి ప్రజలు కర్రలు కాల్చి బాధ పెడతారు. ప్రజలంటే ఈ దున్నపోతులే కావచ్చు, నక్కజిత్తులు కూడా ఒక్కొక్కసారి ఈ స్ట్రాటజీతోని మనకు పెద్ద పెద్ద ప్రభువులను పడగొడతాం, నియంత్రణకు బుద్ధి చెప్తాం. ప్రజలందరూ మిగతా జంతువులు అయితే మనకు నాయకత్వంతో పైకొచ్చే పటిమతో పైకొచ్చే రాజకీయ నాయకులు ఒకవేళ సింహం లాగానే అహంకారాన్ని పోతే వాళ్ళ బతుకు కూడా అధోగతి పారవుతుంది. వాళ్ళు కూడా అధపాతాళానికి పోవాల్సి వస్తుంది. ప్రజలనే అంటే గోవులు వస్తున్న జాగ్రత్త అని మనకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు పెద్ద మంచి కథ రాశారు, ఆయన నవల రాశారు. అట్లా గోవులే సింహంతో పోరాడి మనకు సింహం లాంటి ప్రజానాయకుడితో పోరాడే పటిమ ప్రజలకు ఉంటుంది. గోవులన్నీ కలిసి కూడా సింహాన్ని ఎదిరించే ధైర్యం ఉంటుంది. కనుక అడవికి రారాజైనా, ప్రజాస్వామ్యంలో రాజైనా, లేకపోతే మంత్రి అయినా, ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడైనా వారికి మించిన అహంకారంతో పోతే లేకపోతే ఎంత ఎదిగినా ఒదిగి నేర్చుకోకపోతే తప్పనిసరి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటులో ఎంతటి పెద్ద మహావృక్షాలు కనుక ప్రకృతి ప్రకోపానికి గురై గాలికి ఎట్లా నేలరాలుతాయో, వరదలు వస్తే కొట్టుకుపోతాయో, పెద్ద పెద్ద బండరాలు కూడా ఎట్లా కొట్టుకుపోతాయో, స్థిరంగా అనుకున్న బండరాలు ఎట్లా కొట్టుకుపోతాయో చూసాం కేరళలో మనం. అట్లా మన ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్య సునామీ వస్తే ఎంతటి వ్యక్తులైనా కొట్టుకుపోతారు అని మంచి ఉదాహరణ మనకు. కనుక సింహానికి ఉన్న విలువ తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకొని దాన్ని కాపాడుకున్నంత వరకే. అట్లా ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడికి ఉన్నంత విలువ తాను తన సింహాసనాన్ని రక్షించుకోవడమే కాదు, తన సింహాసనంలో కూర్చున్నప్పుడు తన అనుకోవతోనే ప్రజలకు సేవ చేసినప్పుడే సాధ్యమవుతుంది. లేకపోతే కనకపు సింహాసనం శునకమును కూర్చుండబెట్టారే పద్యం మనకు జ్ఞాపకం వస్తుంది. అందుకని సింహాలైనా ఇటుపక్క ప్రజాస్వామ్యంలో సింహం లాంటి నాయకులైనా తమకు శక్తి మించి ఆలోచన చేయకుండా ప్రజాభిప్రాయం మేరకు పనిచేస్తే
సరిగ్గా మంచి రాజు అనిపించుకుంటారు, మంచి పాలకుడు అనిపించుకుంటారు, లేకపోతే కాలగర్భంలో కొట్టుకుపోతారు. నమస్కారం.